అందుకని రామచంద్రమూర్తికి మాత్రమే ప్రత్యేకంగా జరిగేటువంటి ఉత్సవము ఈ పట్టాభిషేకోత్సవము. ఇతర దేవతలకు కళ్యాణాలు ఉండవచ్చు కాక, కానీ రామునికి మాత్రమే ప్రత్యేకంగా జరిగేటువంటి సేవ ఈ పట్టాభిషేకము. ఏ రాముడికే ఎందుకు పట్టం కట్టాలయ్యా అంటే, ఒక్క రాముడికి పట్టం కడితే చాలు ఉత్తమమైనటువంటి పుత్రునికి, ఉత్తమమైనటువంటి భర్తకి, ఉత్తమమైనటువంటి నాయకుడికి, ఇలా ఒక వ్యక్తిలో ఎన్ని గుణాలుంటే ఉత్తమోత్తమునిగా చెబుతామో అదుగో వాటన్నిటికీ కూడా పట్టం కట్టినట్టు అవుతుంది ఒక్క రామునికి చేస్తే. రాముడు రాజు కాకముందే అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాగోగులు కనుక్కుంటున్నారుట. దీన్ని గమనించాడు కాబట్టే వెంటనే దశరథుడు అనుకున్నాడు రాముడికి యువరాజ పట్టం చెయ్యాలి అని చెప్పి. అలా యువరాజ పట్టం చెయ్యాలని ప్రారంభించాడో లేదో, నాయన ఇలా చేద్దామనుకుని ప్రకటించాడో లేదో, వెంటనే జనాలంతా కూడా ఆనందాన్ని అనుభవించారుట. ఒక్కసారిగా రాముడికి ఉన్నటువంటి 83 గుణాలను వాళ్ళంతా కూడా చర్చించడం జరుగుతుంది. మనకి